పూర్ కంట్రీస్ ఎందుకని ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసుకొని రిచ్ కంట్రీస్‌గా మారవో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి ఈజీనే. బట్ అలా చేయడం వల్ల దేశం పూర్తిగా నాశనం అవుతుంది. ఎందుకో చెప్తా వినండి. ఇమాజిన్ చేసుకోండి, ఒక టౌన్‌లో ఒక్క బేకరీ మాత్రమే ఉంది. అందులో డైలీ 100 బన్స్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు సడెన్‌గా అందరికి ఫ్రీగా మనీ ఇచ్చారనుకుందాం. అప్పుడు ఒకడు వెళ్లి ₹100 ఇస్తా, ఆ 10 బన్నులు నాకు గావాలి అంటాడు. వెంటనే ఇంకోడు వచ్చి దానికి డబల్ ఇస్తా, ఆ 10 బన్నులు నాకు గావాలి అంటాడు. ఇలాంటప్పుడే ₹10 బన్ కాస్త ₹100, ₹1000 ఇలా ఎంతైనా అవ్వచ్చు. సో, డబ్బులు ఎక్కువ ప్రింట్ చేయడం వల్ల గూడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వవు. ఇట్ జస్ట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఎక్స్‌పెన్సివ్. అప్పుడు మనీకున్న వాల్యూ మొత్తం పడిపోతుంది. దీన్నే ఇన్‌ఫ్లేషన్ అంటారు. సేమ్ ఇలానే జింబాబ్వేలో ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయడం వల్ల ఒక్క పాల ప్యాకెట్ కొనాలన్నా బ్యాగ్ నిండా డబ్బులేసుకొని పోయేవారు. అండ్ 1920 జర్మనీలో కూడా ప్రజలు చలిమంట వేసుకోవడానికి డబ్బుల్ని ఉపయోగించేవారు. ఎందుకంటే అక్కడ ఫైర్‌వుడ్ కన్నా మనీనే చీప్. ఇవన్నీ ఆలోచించే ప్రపంచ దేశాలు ఎంత పూర్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా ఎక్కువ మనీ ప్రింట్ చేయరు.